నేను మాస్టర్స్ చేస్తున్నాను, 4th ఇయర్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు యాన్యువల్ షో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇంకా ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా యాన్యువల్ షో చేయడం అనేది ఒక ఆన్వైటీగా ఉంది. మనకి ఇక్కడ డిపార్ట్మెంట్లో అంటే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో పెయింటింగ్ ఉంటుంది, ఇంకా స్కల్ప్చర్, గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. ఈరోజు షో అనేది ఇనాగరేషన్ అయింది 11 o'clockకి. ఈ ఎగ్జిబిషన్ అనేది ఈ యాన్యువల్ షో అనేది May 26 నుంచి 1st వరకు ఉంటుంది. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ శివాజీ పార్క్కి పక్కనే ఉంటుందండి. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా కానీ విజిట్ చేయొచ్చు. డిఫరెంట్ మీడియంస్లో ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా చేసిన ఆర్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. స్కల్ప్చర్ నుంచి కొన్ని బ్రాంజ్ వర్క్స్ లాంటివి, ఇంకా టెర్రకోట, ఇలా చాలా డిఫరెంట్ మీడియంస్తో కూడా చేశారు. పెయింటింగ్లో మనకి క్యాన్వాస్ పెయింటింగ్స్, ఇంకా డిఫరెంట్ మీడియంస్ అనేవి మిక్సెడ్ మీడియంతో కూడా చేసినవి చాలా ఉన్నాయి. ఒకసారి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం ఉంటుంది. ఒకసారి అందరూ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు సింహాచలం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫైన్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈరోజు స్పెక్ట్రమ్ ద యాన్యువల్ షో 2025 అని ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ వి రమేష్ గారు, డాక్టర్ ఎం ఆదినారాయణ గారు, అండ్ ప్రొఫెసర్ మహేశ్వర దాస్ గారు, అండ్ సుధాకర్ రెడ్డి గారు, అండ్ మయాంక దేవి గారు అతిథులు ఇచ్చారు. దాంతోపాటు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఈసీ గారు, రామకృష్ణ ఈసీ గారు, రాజశేఖర్ గారు, అండ్ రెక్టర్ గారు, రిజిస్టర్ గారు, హాస్టల్ ప్రిన్సిపల్ గారు నరసింహరావు సార్ ప్రారంభోత్సవం జరిగింది. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్, ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు చేసిన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ప్రింట్స్, స్కల్ప్చర్స్, రకరకాల మెథడ్స్లో వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ ఒకే ప్లాట్ఫామ్లో ఎగ్జిబిషన్లో పెట్టి ప్రజలు వీక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఈరోజు 26వ తారీఖు సోమవారం నుంచి జూన్ 1వ తారీఖు వరకు, ఆదివారం వరకు కొనసాగుతుంది. ఉదయం 10 గంటలు మొదలయ్యి సాయంత్రం 6 వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్కి విశాఖ ప్రజలందరూ ఇచ్చేసి ఫైనాన్స్ పిల్లలు చేసిన, లైక్ స్టూడెంట్స్ చేసిన వర్క్స్ని వీక్షించి ఎగ్జిబిషన్ చూస్తారని ఆశిస్తున్నాను. ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక 60 ఆర్ట్ వర్క్స్ అలా ఉన్నాయి. కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి, కొన్ని ప్రింట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంకా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్స్ నుంచి వర్క్స్ పెట్టారు. మాస్టర్స్ నుంచి కూడా వర్క్స్ పెట్టారు. మొత్తం స్టూడెంట్స్ అయితే ఒక 40 మెంబర్స్ అలా ఉంటారు. అందరం కలిసి షో కంప్లీట్ చేసి ఈ 1 వీక్ షో తప్పకుండా ఏదైనా అందరూ. నా పేరు వాణి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంఎఫ్ఏ ఫినిష్ చేశాను. ఈరోజు ఆర్ట్ షో అవుతుంది. ఎంఎఫ్ఏ బిఎస్ఏ కలిపి వాళ్ళ వర్క్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ షో వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ మాకు ఒక ఆనవాయితీగా బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కలిపి పెట్టుకునే షో, కలిపి చేసుకునే షో అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రింట్ మేకర్, పెయింటింగ్, స్కల్ప్చర్, ప్రతి ఒక్క ఆర్ట్ ఇక్కడ నేర్చుకోవచ్చు. డ్రాయింగ్స్, చార్కోల్ ఆర్ట్, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ రకరకాల ఆర్టిస్టులు, రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మాకు ఈరోజు 26th నుండి May 26 నుండి 1st వరకు, జూన్ 1st వరకు జరుగుతుంది. మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్లీజ్ అందరూ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కలిపి 28 మెంబర్స్ కలిపి చేస్తున్న షో అండి. అట్మాస్ఫియర్తో ఒక్కొక్కరు వచ్చేసరికి 4 వర్క్స్ ఆర్ 5 వర్క్స్ పెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కరు చేసిన వర్క్స్. ఒక్కొక్కరు డ్రాయింగ్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.